ఆ భోజనం వద్దు, మాకు ఆ పానీయం వద్దు, మేము ఏదైతే మేము కోరుకుంటామో దాన్నే మాకు నియమించండి అని దానియేలు అడుగగా దానియేలు 10 రోజులు పరీక్షించారు. ఈ ఆహారం మాకు అవసరం లేదా, ఈ ఆహారం మీకు అవసరం లేదంటే లేదు మమ్మల్ని పరీక్షించండి. దానియేలుకు టెస్ట్ వచ్చింది. 10 రోజులు తాను తన స్నేహితులు పరీక్షింపబడ్డారు. రాజు భుజించు భోజనము కాదన్నారు. దేవుని కొరకు వారు నిలబడడం వల్ల జరిగిన ఫలితం ఏంటో మనం చూస్తాం. ఏమిటి అంటే తర్వాత 12వ వచనములో అన్నాడు, భోజనమునకు శాఖాధాన్యములు, పానమునకు నీళ్ళు ఇవ్వండి నీ దాసులకు చాలు. వాళ్ళు మత్తు తాగుతున్నారా, మాకు నీళ్ళు ఇవ్వండి చాలయ్యా. వాళ్ళు మాంసం తింటున్నారా, మాకు మామూలు కాయగూరలు పెట్టండి చాలు. ఇది చూడండి దానియేలు యొక్క ఉద్దేశం, దానియేలు యొక్క ఆలోచన. తర్వాత ఏం చెప్పాడంటే, దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము. 10 దినాల తర్వాత ఒకవేళ మేము డల్లుగా కనిపిస్తే మీరు చెప్పింది మేము చేస్తాం. నాకు అనిపించిన మాట ఏమిటంటే, ఈ వ్యక్తితో ఇలా దానియేలు మాట్లాడుతున్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తాను తన స్నేహితులతో కలిసి ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటాడు. మాకు ఇప్పుడు